Hi everyone, welcome to CB Commerce for you YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all other commerce related students. Today we are discussing about the profitability index anamata. That is, profitability is an ratio of the present value of cash inflows and ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్ అనేది ఉంటుంది కదా. మన ఫ్యూచర్లో ఒక అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, దాని మీద వచ్చే ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేస్తాము. దట్స్ వై ఇట్ ఈస్ కాలింగ్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బెనిఫిట్ కాస్ట్ రేషియో అనమాట. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో డివైడెడ్ బై టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనం ఎంత, మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్ డివైడెడ్ బై మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తేనే మన ప్రాఫిట్ అనేది తెలుస్తుంది కదా. దట్స్ వై దిస్ ఫార్ములా అనమాట వీఆర్ యూజింగ్. ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి, ప్రాఫిటబిలిటీ అనే ఇండెక్స్ అనేది 1 కన్నా గ్రేటర్ ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, లెస్ దెన్ ఉంటే వీ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్ అనమాట. ఇన్ కేస్ ఈక్వల్స్ వస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. యాజ్ యువర్ విష్, మనం యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అనేది. హియర్ ఐ విల్ టేక్ వన్ ప్రాబ్లమ్. హియర్ క్యాలిక్యులేట్ ద ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ బై అప్లయింగ్ ద డిస్కౌంట్ రేట్ 10% అనమాట. ఇన్వెస్ట్మెంట్ 1 lakh. సో ఇన్ఫ్లోస్ వాళ్ళే ఇస్తారు, పీవీ ఫ్యాక్టర్ కూడా ఇన్ కేస్ వాళ్ళే ఇస్తారు అనమాట. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. సో హియర్ ఆన్సర్ వచ్చేసి ఇయర్స్ అనేది ఇట్లా తీసుకో, 3 years 1 2 3. క్యాష్ ఇన్ఫ్లోస్ 40,000 50,000 3,000 అనమాట. పీవీ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఇయర్ 0.909, సెకండ్ ఇయర్ 0.826, థర్డ్ ఇయర్ 0.751. రైట్. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఎట్లా అనుకుంటారు, ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. 40,000 ఇంటూ 0.909 చేస్తే 36,360 అనమాట. దెన్ 50,000 ఇంటూ 0.826 చేస్తే 41,300 అనమాట. దెన్ 30,000 ఇంటూ 0.751 చేస్తే 22,530 అనమాట. దెన్ వీ నీడ్ టు యాడ్ ఇట్ 36,360 ప్లస్ 41,300 ప్లస్ 22,530 ఈజ్ ఈక్వల్స్ టు 1,190 అనమాట. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మనీ డివైడెడ్ బై టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మనీ అంటే మనకు ఎంత వచ్చింది ఇందాక ఇక్కడ 1,190, రైట్. 1,190 ఈజ్ డివైడెడ్ బై మన ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 lakh కదా. సో 1 lakh అనమాట. 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు చేస్తే 1.0019. if you want you also check it once. So here మనం ఏమనుకున్నాం ఇక్కడ, యాక్సెప్టెన్స్ రూల్ గ్రేటర్ దెన్ 1 ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, లెస్ దెన్ ఉంటే కన్నా రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏముంది, దాదాపు ఈక్వల్గా వచ్చింది, రైట్. ఈక్వల్గా వచ్చిందంటే బ్రేక్ ఈవెన్. ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్ ద బ్రేక్ ఈవెన్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ accept, if you don't want reject it. That's it. Okay, fine. Nothing is there here. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తారు. ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లెస్ ఉంటే రిజెక్ట్ చేస్తాం అంతే. ప్రాబ్లంలోనే మనకి పీవీ వాల్యూస్ క్యాష్ ఇన్ఫ్లోస్ రెండు ఇస్తారు. జస్ట్ వీ నీడ్ టు మల్టిప్లై బోత్, జస్ట్ డివైడెడ్ బై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. Thank you all. Please do subscribe my channel.